brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇవాళ అహ్మదాబాద్లోని చందోలాలో ఒక భారీ ఆపరేషన్ చేపట్టబోతున్నారు. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారిపై ఉక్కు పాదం మోపబోతున్నారు. అహ్మదాబాద్ చందోలాలో భారీ ఆపరేషన్. కబ్జాలు చేసిన ప్రాంతాన్ని ఖాళీ చేయించే ఆపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గత నెల 29న చందోలాలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. అంటే ఇవాళ రెండో దశ చేపట్టబోతున్నారు అధికార యంత్రాంగం. తొలి దశలో 1.5 లక్షల చదరపు మీటర్ల ప్రాంతంలో అక్రమ నిర్మాణాలని తొలగించారు అధికారులు. ఇవాళ 2.5 లక్షల చదరపు మీటర్ల ప్రాంతంలో అక్రమ కట్టడాల్ని కూల్చేస్తున్నారు. రెండు దశల్లో కలిపి మొత్తం 4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆపరేషన్ జరుగుతోంది. 3,000 మంది పోలీసులు, 25 SRPF కంపెనీల బలగాలు ఇందులో పాల్గొంటున్నాయి. అక్రమ నిర్మాణాలపై కూల్చివేతపై డ్రోన్లతో నిఘా పెట్టారు. ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పటికే అహ్మదాబాద్లో 207 మంది అక్రమ వలసదారుల అరెస్ట్ జరిగింది. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. మనం అహ్మదాబాద్, గుజరాత్ చందోలా నుంచి మనం చూస్తున్న లైవ్ విజువల్స్ ఇవి. అక్కడ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇక్కడికి వచ్చి జీవనం గడుపుతున్న వారి ఆక్రమణల్ని కబ్జా చేసి మరి అక్కడ వాళ్ళు నివాసం ఉంటున్నారు. సో ఆక్రమణల్ని మన జిప్లతో, మన బుల్డోజర్లతో కూల్చేయడం మనం చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇలాంటి చర్యల మీద సీరియస్గా దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. నిన్ననే మనం ఒకటి చూసాం. దీనికి సిమిలర్గానే శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థికి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. వేరే వాళ్ళు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు, ఇదేమీ ధర్మసత్రమే కాదు అని సుప్రీం చెప్పింది. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటిపై ఉక్కు పాదం మోపుతుంది. ప్రధానంగా చందోలాలో 4 లక్షల చదరపు మీటర్లు అంటే అది మామూలు విషయం కాదు. మొన్న ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ మొదలైంది. 1.5 లక్షల చదరపు మీటర్ల ప్రాంతంలో అక్రమ నిర్మాణాలని తొలగించారు అధికారులు. ఇవాళ మనం చూస్తున్న ఈ పనులు రెండవ దశకు సంబంధించినవి. ఇప్పుడు 2.5 లక్షల చదరపు మీటర్ల ప్రాంతంలో అక్రమ కట్టడాల్ని కూల్చేస్తున్నారు. ఒకసారి గమనించండి, పూర్తిగా 4 లక్షల చదరపు మీటర్లు, దట్టు చందోలాలో ఒక ఏరియాలో 4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం అంటే ఎంతమంది అక్రమ వలసదారులు వచ్చి అక్కడ ఉంటున్నారు, అది కబ్జాలు చేసుకుంటూ, ఎటువంటి గుర్తింపు కార్డులు లేకుంటూ అనేది అది ఒక మన స్థితిని తెలియజేస్తుంది. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. అది 29వ తేదీ, అంటే ఈ ఆపరేషన్ ఫస్ట్ స్టేజ్. మొదట అక్రమ వలసదారుని గుర్తించి అప్పుడు ఆక్రమణల్ని కూల్చేసిన విజువల్స్ మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. 29/4/2025 ఆ రోజు 1.5 లక్షల చదరపు మీటర్ల ప్రాంతంలో అక్రమ నిర్మాణాన్ని గుర్తించి వాటిని తొలగించారు అధికారులు. ఇక ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం, ఇది రెండో దశ. ఇవాళ 2.5 లక్షల చదరపు మీటర్లు, పూర్తిగా 4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అక్రమ నిర్మాణాలని కూల్చేస్తున్నారు అధికారులు.